ఆంధ్రప్రదేశ్ దశ మార్చే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఉందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన కేటాయింపులపై ఆయన క్షుణ్ణంగా మాట్లాడారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క పారిశ్రామికుడు ఏపీకి రాలేదని, ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉంటే దానిని పాడు చేసేందుకు వైసీపీ నేత ఢిల్లీలో ధర్నాలు చేసి పారిశ్రామికులను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగు యువత ప్రాతినిధ్యం వహించే ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కులిపించారు. ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనాధ్యక్షుడైన నాయకుడు, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ పర్యటన చేసి 1 నెల రోజుల వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, మాకు ఈ అవసరం ఉంది అని 7 అంశాలపైన ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు, వారి మంత్రివర్గం, అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు, వీరందరూ సమష్టి కృషితో ఈరోజు 7 ప్రతిపాదనలో 6 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం, అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషం జిమ్ముతూ అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది కాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు. తన కేసుల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, బాబాయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసుల నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాకులాడారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేమెంతో సంతోషదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి, ఇటు పోలవరం 2 కళ్ళు వంటివి. అటువంటి అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే చెన్నై కోల్కతా కారిడార్ ఏదైతే ఉందో అందులో నోట్స్ ఏదైతే కొప్పతి కావచ్చు, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఓరబగల్ నోడ్ని తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభసూచకమైన విషయం. అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ప్రధానంగా నిన్నటికి నేను చూసుకుంటా ఉంటే కేంద్రం ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. 9,151 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో రైల్వే బడ్జెట్ కేటాయించారు. అంతేకాకుండా 2,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే శాఖ కేటాయించింది కూడా ఎంతో హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇవ్వటం అంటే, ఆ ఇవ్వటంతో పాటు అమరావతి రాజధాని డెవలప్ చేస్తే ముఖ్యంగా ఏమైందండి, మాలాంటి యువత విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ చదువుకున్న యువత, నైపుణ్యం గల యువత పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు తరలి వెళ్ళిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సొంత ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదంగా జీవించే అవకాశం కూడా ఉన్నదన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి
ఇన్ని వరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధిక శాతం ఎంపీలు కేంద్రానికి అందించినప్పటికీ అటు మోదీ గారు కావచ్చు, వారి మంత్రివర్గం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించిన దానికి గుర్తుంచుకొని కృతజ్ఞతా భావంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ విధంగా పాటుపడటం అనేది ఎంతో కృతజ్ఞతతో కూడిన విషయం. అందుకని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ కోసం అనుక్షణం ఆలోచిస్తూ అనుక్షణం తపన పడే వ్యక్తి నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులకి అందరికీ పేరు పేరున తెలుగు యువత విభాగం తరపున, ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థుల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం మీ అందరి ముందు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన గురించి కానీ, విభజన హామీల గురించి కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ప్రస్తావించింది లేదు. గతంలో చూసుకుంటా ఉంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఏదో అప్పటి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని చేసిన ముఖ్యమంత్రి గారు మరి 25కి 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. మరి ఆ రోజు చూసుకుంటా ఉంటే 22 మంది ఎంపీలు మీకు ఇస్తే మీరు చేసింది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? మీ సొంత రాజకీయ ప్రయత్నాల కోసం మీ కేసు నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి కేంద్రం దగ్గర పాదపద్మ పూజలు చేశారు తప్పితే, అయ్యా మాకు ఇది కావాలి, మా రాష్ట్రానికి ఇది కావాలని ఏ రోజైనా మీరు అడిగారా? కానీ లేదే. మరి ఆ రోజు యువత విద్యార్థులుగా ఎంతో బాధాతత్వ హృదయాలతో రోడ్ల మీదకి వస్తే ఉద్యోగాల కోసం పెట్టుబడులు తరిమేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అమరావతి రాజధాని కోసం ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చిన మాలాంటి యువత విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టావు, అక్రమంగా నిర్బంధాలు చేశావు, అన్యాయంగా కేసులు ఎరిగించి ఎంతోమందిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లకుండా ఈరోజు అడ్డుకున్న వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి ఆ వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి పట్టుమని అధికారం కోల్పోయి నెల రోజు కూడా కాకముందే ఎక్కడో వినుకొండ ప్రాంతంలో తమ పార్టీకి సంబంధించిన 2 వ్యక్తులు కొట్టుకు చచ్చిపోతే దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాలపైన మీరు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారే, ఇది ఎంతవరకు న్యాయం సందర్భంగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు చూసుకుంటా ఉంటే గతంలో మీ అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు పేరుగాంచింది దేనికంటే ఆ రోజు దాడులకి, హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ పైన, ప్రజా సంఘాలపైన, పౌర సంఘాలపైన, జనసేన నాయకులపైన హత్యాకాండలు, రౌడీజాలు, గుండాయిజాలు చేశారో యావత్ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచమే చూసింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మాచర్ల నియోజకవర్గంలో సొంత కన్న కొడుకు ముందే తండ్రిని ఏ విధంగా హత్య చేశారు, ఒక చంద్రయ్య కావచ్చు, జాలయ్య గారు కావచ్చు, బీసీ నేతలను ఏ విధంగా అంతమొందించారన్న విషయాన్ని కూడా ఒకసారి ప్రజానికానికి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది లేదు. ఏ రోజు కూడా మమ్మల్ని ఈ రోజు కూడా మీరు దయచేసి ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు, ఎటువంటి ప్రతీకార చర్యలు చేయొద్దు, మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా, పెట్టుబడులు రావాలా, ఇక్కడున్న యువత, మాలాంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలతో కలకలాడాలని చెప్పి అనుక్షణం ప్రాకులాడుతున్నారు తప్పితే ఏ రోజు కూడా ఇటువంటి దౌర్జన్య కాండాలు ప్రోత్సహించింది లేదు. మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి డార్క్లో ఉండి నడిపిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, గుంటూరులో ఉన్న అప్పిరెడ్డి కావచ్చు, అలాగే విజయవాడలో ఉన్న దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఎంతోమంది, ఒక పక్క అనంతబాబు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఎంతోమంది వైకాపా పార్టీలో హత్య రాజకీయాలు, రౌడీజం చేసేదాన్నే ప్రధాన క్వాలిఫికేషన్గా ఎంచుకొని వాళ్ళకు పదవులు ఇచ్చారే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు, ఉన్నతమైన హోదాలో ఉండేవాళ్ళు, గౌరవప్రదమైన జీవితాలు గడిపే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చి గౌరవించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక జవాబుదారీతనంతో ఉండాలని చెప్పేది అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో